హలో అండ్ వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. సీఎం రేవంత్ రెడ్డి సమర శంఖారావం పూరించారు. మాజీ సీఎం కేసీఆర్ రేపో మాపో భారీ ప్రెస్ మీట్కు రెడీ అవుతున్నారు. తొలి పరీక్షకు సిద్ధమంటూ తెలంగాణ బీజేపీ కొత్త రథసారథి రామచంద్రరావు సవాల్ విసిరారు. సో త్వరలో జరగబోయే రాజకీయ సంగ్రామంలో తాడో పేడో తేల్చుకునేందుకు అంతా రెడీ అయ్యారు. మిగతా పార్టీల కంటే తామే ముందున్నామని గట్టి సంకేతాలు పంపింది అధికార పార్టీ. మేము రెడీ అని కాంగ్రెస్ పార్టీనే స్వయంగా చెప్పాక ప్రధాన ప్రతిపక్షం ఊరుకుంటుందా? పల్లెపై పట్టెవరదో చూసుకుందామని ఛాలెంజ్ చేసింది. కమలదళం సైతం అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తోంది. ఎవ్వరూ ఊహించని వ్యూహాన్ని పన్నుతోంది ఈసారి. ఇంతకీ స్థానిక సమరంలో ఎవరి స్ట్రాటజీ ఎలా ఉంది? ఈ పోరులో ఎవరు ముందున్నారు? పోటీ త్రిముఖమా ద్విముఖమా? ఎలా ఉండబోతోంది? పల్లె సంగ్రామం డీటెయిల్డ్గా చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. సామాజిక న్యాయ సమర ఫేరీ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగినప్పటికీ ఆ సభ రీసౌండ్ పల్లెల్లో వినిపించేలా చేసింది కాంగ్రెస్ పార్టీ. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను రప్పించి స్థానిక పోరు మొదలెట్టామన్న స్ట్రాంగ్ మెసేజ్ పంపించింది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తి ఆధిపత్యం సాధించేందుకు ఎలాంటి వ్యూహంతో వెళ్లాలో ఒక కర్టన్ రేజర్గా ఆ సభలో చూపించింది. ఖర్గే సీఎం రేవంత్ నుంచి మంత్రులు ఇతర నేతల వరకు అందరి మాటల్లోనూ డీకోడ్ చేస్తే కనిపించింది స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించబోయే వ్యూహమే. ఇక ప్రాణ సమానులైన మా కార్యకర్తల ఎన్నికలు ఉన్నాయి. మిమ్మల్ని గెలిపించే బాధ్యత నాది. సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, మేయర్లుగా మిమ్మల్ని గెలిపించే పూచి నేను తీసుకుంటా. 100 సీట్లు గెలవాలి. ఎట్లా గెలవాలి? ప్రజలు ఓట్లేయాలి. ఎవరు ఓట్లేయాలి? దళిత బంధు రేవంత్ రెడ్డి గారి ద్వారా అందుకున్న దళితులు ఓట్లేయాలనా? ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలు చేసినందుకు, 12 లక్షల అభయహస్తం ఇచ్చినందుకు దళితులు గిరిజనులు వేయాలనా? స్థానిక సంస్థల ఎన్నికలకు సమర భేరీ మోగించింది కాంగ్రెస్ పార్టీ. వచ్చేస్తున్నాయి మరో నెలన్నరలో ఎన్నికలు అంటూ కాంగ్రెస్ క్యాడర్ను యాక్టివేట్ చేసే పనిలో పడింది. సామాజిక న్యాయ సమరభేరీ సభకు అంచనాలకు మించి కార్యకర్తలు జనం రావడం, లోకల్ బాడీ ఎలక్షన్స్ కు ముందు జరిగిన ఈ సభ సక్సెస్ కావడం కాంగ్రెస్ లో జోష్ నింపింది. పనిలో పనిగా గ్రామ స్థాయి అధ్యక్షులు మొదలుకొని రాష్ట్ర స్థాయి కార్యవర్గ సభ్యులకు దిశానిర్దేశం చేశారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. కాంగ్రెస్ పార్టీని ఊరూరా వాడవాడలా గెలిపించుకొచ్చే పూచి తనదే అంటూ పూర్తి బాధ్యత తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మీ సోదరుడు మీకు అండగా నిలబడతాడు. గ్రామ గ్రామాన తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో కంకణం కట్టుకొని బయలుదేరండి. రాబోయే స్థానిక సంస్థల్లో 100% కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది. రేవంత్ సర్కార్ అజెండా సింపుల్. చేసింది ప్రజలకు చెప్పుకోవడమే. కొన్ని నెలలుగా స్థానిక పోరే లక్ష్యంగా గ్రౌండ్ లెవెల్ వర్క్ చేసుకుంటూ వెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు భరోసా, రైతు రుణమాఫీతో కర్షక లోకం మొత్తం కాంగ్రెస్ వెంటే ఉందన్న ధీమా కనిపిస్తోంది అధికార పార్టీలు. వైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి చెప్తూనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తీరును వివరించబోతున్నారు. రైతుల కోసం కేవలం ఏడాదిన్నరలోనే 1,04,000 కోట్ల రూపాయలని ఖర్చు చేశామంటోంది కాంగ్రెస్. రుణమాఫీ, రైతు భరోసా, సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామన్నారు. తామిస్తోన్న బోనస్ వల్లే తెలంగాణలో 2,80,00,000 టన్నుల ధాన్యం పండిందని, దేశంలోనే రికార్డని ప్రత్యేకంగా ప్రస్తావించారు సీఎం రేవంత్ రెడ్డి. అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే, గల్లీలో ఉండే కేడీ అయినా సరే, చర్చ పెడతాం. పార్లమెంటులోనా, అసెంబ్లీలోనా రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు, రైతులకు అండగా నిలబడ్డది ఎవరో తేల్చుకుందాం. రాండి చర్చలకు. కేసీఆర్ వస్తాడు, కేటీఆర్ వస్తాడు, కిషన్ రెడ్డి వస్తాడు, నరేంద్ర మోడీ వస్తాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సూటిగా సవాలు విసురుతున్న మిత్రులారా. బహుశా స్థానిక ఎన్నికల నేపథ్యమేనేమో పొలిటికల్ సవాళ్లు నడుస్తున్నాయి. రైతులకు ఏం చేశామో చర్చిద్దామా అంటూ సీఎం రేవంత్, అటు కేటీఆర్ సవాళ్లు విసురుకున్నారు. ఇటు బనకచెర్ల కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్ద ఇష్యూగా ముందుకు రాబోతోంది. ఆల్రెడీ దీనిపైన డైలాగ్ వార్ నడిచింది. 2 పార్టీలు ప్రెజెంటేషన్ ఇచ్చాయి. బనకచెర్లపై ఎంత పోరాటం చేయాలో అంతా చేశారు. ఏం చేసినా అవన్నీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎడ్జి కోసమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సవాలు విసురుతున్న కిషన్ రెడ్డికి, కేటీఆర్ కు, కేసీఆర్ కు, నరేంద్ర మోడీకి మొదటి సంవత్సరంలో మా ప్రభుత్వ ఉద్యోగాలలో 60,000 నియామకాలు చేపట్టింది. మీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే మీరు సవాలు విసిరండి. 60,000 మందిని ఇదే ఎల్పీ స్టేడియంలో తెచ్చి తలలు మొత్తం లెక్క పెట్టిస్తా. ఒక్కటి తగ్గినా మీ కాళ్ళ ముందు క్షమాపణ చెప్పి నేను బయటికి వెళ్తా.
60,000 తలకాయలు లెక్క పెడతారట. మంది పుట్టిన బిడ్డలు మా బిడ్డలే అని చెప్పుకునే బాపత్. కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలు, కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రారంభమైన నియామకాలు, నీ టైంకి వచ్చే వరకు కాగితం ఇచ్చే మోకా నీకు దొరికితే దాన్ని పట్టుకొని నేను ఇచ్చిన ఉద్యోగాలంటే సిగ్గుందని అడుగుతా ఉన్నాం. వస్తావా అశోక్ నగర్కి చర్చకి? అశోక్ నగర్లో పెడదాం, వస్తావా? నిరుద్యోగుల మధ్యన చర్చ వచ్చిందిగా. నువ్వు మీ రాహుల్ గాంధీ ఛాయ్ తాగి పోజులు కొట్టి తెలుగులో ట్వీట్ పెట్టి మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం అని నరికి 2 ఉద్యోగాలు మాత్రం సంపాదించుకొని నువ్వోటి ఆయనోటి తప్పించుకొని తిరుగుతున్నారు కదా. వస్తావా అశోక్ నగర్కి? ఇందిరమ్మ ఇళ్లను గ్రామాల్లోనే ముందుగా పూర్తి చేస్తోంది ప్రభుత్వం. బిల్లులు ఎక్కడా ఆగకుండా ఇళ్ల నిర్మాణాల్ని పరుగులు పెట్టిస్తోంది. ఇప్పటికే 3 నెలల రేషన్ను పంపిణీ చేశారు. పైగా రేషన్లో సన్నబియ్యం ఇస్తుండడంతో గ్రామాల్లో ఒక పాజిటివిటీ వచ్చిందన్న అభిప్రాయంతో ఉంది కాంగ్రెస్. ఆల్రెడీ ఉచిత బస్సు ప్రయాణంపై మహిళల్లో సానుకూలత కనిపిస్తోంది. గ్రామాల్లోనూ ఉచిత విద్యుత్ అమలు పర్ఫెక్ట్ గా జరుగుతోందనే ఫీడ్బ్యాక్ కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపింది. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరుల్ని చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తూ వివిధ వ్యాపారాల్లో మహిళా సంఘాల్ని ప్రోత్సహిస్తున్నామని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు. ఈ పథకాలు చేస్తోన్న పనులన్నింటినీ గ్రామాన వివరించడమే స్థానిక సంస్థల్లో అనుసరించబోయే కాంగ్రెస్ పార్టీ వ్యూహం. ఇవాళ పేదవాడు సొంత ఇల్లు ఉన్నా, సొంత ఇంటి స్థలం ఉన్నా, దున్నుకోవడానికి భూమి ఉంది అంటే అది ఇందిరమ్మ ఇచ్చిన భూమి, ఇందిరమ్మ ఇచ్చిన ఇల్లు పట్ట, ఇందిరమ్మ ఇచ్చిన ఇల్లు అని చెప్పి ఇందిరమ్మ ఆనాడు తెచ్చిన సంక్షేమము అభివృద్ధి ఈరోజు పేదవాళ్ళ జీవితాల్లో వెలుగులను నింపింది. అందుకే ఈరోజు ఏ సంక్షేమ పథకానికైనా ఇందిరమ్మ పేరు మనం పెడుతున్నాం. ఇవాళ మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం దాదాపుగా 6,000 కోట్ల రూపాయలతోని ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చినాం. ఆర్టీసీ ఉచిత ప్రయాణమే కాదు, ఆడబిడ్డలకు 1000 బస్సులు కొనిచ్చి 1000 బస్సులు ఈరోజు ఆర్టీసీ కార్పొరేషన్కు, ఆర్టీసీ బస్సుల యజమానులను ఆడబిడ్డల్ని చేసిన చరిత్ర మనది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా అదే పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 69 లక్షల రైతు కుటుంబాలకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయడం కోసం 21,832 కోట్ల రూపాయలని ఖర్చు చేశామన్నారు. రైతు భరోసా పేరుతో రైతుల ఖాతాల్లో 9,000 కోట్ల రూపాయలు జమ చేశామన్నారు. పేద గిరిజన భూముల్ని సాగులోకి తెచ్చేందుకు 12,500 కోట్ల రూపాయలతో ఇందిరా సౌర గిరిజన వికాస పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. కేవలం 9 రోజుల్లో 9,000 కోట్లని బహుశా భారతదేశ చరిత్రలో ఎవరు వేసిండరు. అది మన ప్రభుత్వం, మన రాష్ట్రంలో మనమే వేశాం. కేవలం 9 రోజుల్లో 9,000 కోట్లు. కేవలం 3 నెలల్లో 20,000 కోట్ల రూపాయలు 25 లక్షల మంది రైతాంగ సోదరులకి రుణమాఫీ చేసినటువంటి చరిత్ర మన ప్రభుత్వానికి. అదే రైతాంగ సోదరులు పండించినటువంటి ధాన్యాన్ని, సన్న ఓట్లు ధాన్యానికి కొనటానికి బోనస్ పేరు మీద ఒక్కొక్క క్వింటాల్కి 500 రూపాయల లెక్క ఈ రోజు కొనుగోలు చేసినటువంటి ప్రతి క్వింటాల్కి వారి అకౌంట్లో డబ్బులు వేశాం. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సామాజిక మంత్రంతో ముందుకు వెళ్తోంది కాంగ్రెస్ పార్టీ. కులగణన చేపట్టి దేశానికి ఆదర్శంగా నిలిచామని చెప్తున్న అధికార పార్టీ వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లోనూ బీసీలకు ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇస్తోంది. ప్రధానంగా బీసీ నినాదంతోనే ఎన్నికలకు వెళ్తోంది. అంతేకాదు ఈసారి కాంగ్రెస్ నేతలకు పెద్ద టాస్క్ అప్పగించింది. ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చాం, ఎంపీ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటుకున్నాం, ఇప్పుడు గ్రామాల్లో పార్టీని గెలిపించి విమర్శలకు చెక్ పెట్టాల్సింది కాంగ్రెస్ ప్రతినిధులే అంటూ పిలుపునిచ్చింది. మేమందరం 2023-24 ఎన్నికలలో గెలిచి ఇక్కడ ఉన్నాం. ఇంకో నెల 2 నెలలలో లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి. మీరు కూడా కిందున్న వాళ్ళు గెలిచి ఈ ప్రజాపాలనలో భాగస్వామ్యం తీసుకోవాలంటే ఒకటే ఒక కార్యక్రమం చేయాలి. మనం పరిపాలించిన ఈ సంవత్సరన్నర కాలంలో ఏమేమి పథకాలు ఎవరెవరికి అందినాయో వాళ్ళందరినీ కలవాల్సిన అవసరం ఉంది. మరోవైపు నామినేటెడ్ పదవుల్ని సైతం వీలైనంత త్వరగా భర్తీ చేయాలనుకుంటోంది. మార్కెట్ కమిటీల పాలక మండళ్లు, ఆలయ కమిటీలు, జిల్లా గ్రంథాలయాల సంస్థల పాలక మండళ్లు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఇలా పదవుల్ని భర్తీ చేసి వాళ్లకు స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల్ని గెలిపించే బాధ్యతను అప్పగించనున్నారు. సో లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం పక్కా వ్యూహంతోనే వెళ్తోంది కాంగ్రెస్. 1.5 ఏడాదిన్నర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందనేది ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు. సో విమర్శలు పటాపంచలవ్వాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తి ఆధిపత్యం చెలాయించాల్సిందేనన్న పట్టుదలతో ఉంది అధికార పార్టీ. పల్లెపై కారు పార్టీదే పూర్తి ఆధిపత్యం.
బట్ లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో అలా కనిపించలేదు. లోక్సభ ఎన్నికల్లో కూడా పల్లె ప్రజలు అండగా నిలవలేదు. మరి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఏమిటి? గత 2 ఎన్నికల్లో దెబ్బతిన్న ఇప్పటికీ బీఆర్ఎస్ పరిస్థితి మెరుగ్గానే కనిపిస్తోంది. పార్టీ నాయకులు కార్యకర్తలు బలంగానే ఉన్నారు. పైగా స్థానిక సంస్థల పోరు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ప్రధానంగా ఉండబోతోంది. బట్ ఓట్ల రూపంలో ఆ సానుకూలత ఉంటుందా అన్నదే చూడాలి. ఓవరాల్గా బీఆర్ఎస్కు పెద్ద పరీక్ష ఇది. ప్రత్యామ్నాయం తామే అని బీజేపీ చెప్పుకుంటున్నా ప్రజాక్షేత్రంలో దూకుడుగా కనిపిస్తోంది మాత్రం బీఆర్ఎస్ఏ. అందులో నో డౌట్. రేవంత్ రెడ్డి సర్కార్పై మొదటి రోజు నుంచే పోరాటం మొదలుపెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓటమిని లోక్సభ ఎన్నికలతో బదులు తెచ్చుకోవాలనుకున్న త్రిముఖ పోటీలో కాంగ్రెస్ బీజేపీ చెరో సగం పంచుకున్నాయి. ఇవి సార్వత్రిక ఎన్నికలు కాబట్టి, మోదీ వర్సెస్ రాహుల్ గాంధీగా జరిగాయి కాబట్టి ప్రాంతీయ పార్టీని పెద్దగా పట్టించుకోలేదని సర్దుకుపోయింది. బట్ ఇప్పుడు జరగబోయేది పల్లె సంగ్రామం. ప్రాంతీయ పార్టీగా బలమైన ముద్ర వేయాల్సిన తరుణం. అందుకే గత ఓటముల్ని పూర్తిగా మర్చిపోయి స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ పెట్టింది బీఆర్ఎస్. వాళ్ళ మా మహిళా తల్లులు 1 కోటి మందిని కోటీశ్వరులను చేస్తాను డైలాగులు కొడుతున్నావు కదా, నువ్వు కోటీశ్వరులను చేసేమో కానీ వాళ్ళకి 2500 ఇస్తే చాలని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. 100 రోజులు ఇస్తా అన్నావు. 1,68,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు. మా తమ్ముళ్ళు ఎదురు చూస్తున్నారు, మా చెల్లెలు ఎదురు చూస్తున్నారు. నువ్వు ఇస్తానన్న స్కూటీలేవి, నువ్వు ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఏది? ఇట్లా ప్రతి వర్గాన్ని మోసం చేసి ఇంకా బుకాయించుకుంటూనే బతుకుతా అంటే నడవదు రేవంత్ రెడ్డి గారు. ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేకతనే గట్టిగా నమ్ముకుంటుంది బీఆర్ఎస్ పార్టీ. 1.5 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ సర్కార్పై వ్యతిరేకత వచ్చిందనేది గులాబీ పార్టీ నేతల భావన. సో ఆ వ్యతిరేకతను ప్రచార ఆయుధంగా మార్చుకుంటే సరిపోతుందనుకుంటోంది. పైగా గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ దే పూర్తి ఆధిపత్యం. 100% రిజల్ట్ సాధించింది బీఆర్ఎస్. ఇప్పుడు అదే పట్టు నిలుపుకొని అధికార పార్టీకి షాక్ ఇవ్వాలనుకుంటోంది. కాకపోతే కారును కలవరపెడుతోందల్లా పార్టీని వీడిన నేతల గురించే. లీడర్లతో పాటే కొంత క్యాడర్ కూడా పార్టీని వీడింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలవడంతో తిరిగి చేయిగూటికే వెళ్లిపోయారు గ్రామస్థాయి నేతలు. అలాగని పార్టీ ఏం డీలా పడిపోలేదు. అటో ఇటో తేల్చుకోవడానికే సిద్ధమవుతున్నారు. ఆల్రెడీ కేటీఆర్, హరీష్ రావు గ్రామస్థాయిలో తిరుగుతున్నారు కూడా. రైతు రుణమాఫీ, రైతు భరోసా పథకాల అమల్లో లబ్ధిదారులకు అన్యాయం జరిగిందంటూ ప్రభుత్వానికే సవాళ్లు విసురుతున్నారు. రైతులకు కనీసం యూరియా ఇవ్వడం కూడా చేతకావడం లేదని రేవంత్ సర్కార్ను విమర్శిస్తున్నారు. స్థానిక సంస్థలే లక్ష్యంగా ఆల్రెడీ కాంగ్రెస్ పై విమర్శనాస్త్రాల్ని సంధిస్తోంది బీఆర్ఎస్. స్థానిక సంస్థల్లో సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్లో కాంగ్రెస్ జెడ్పీటీసీని కూడా గెలుచుకోలేదని సవాల్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్. రైతు సమస్యలపై చింతమడకలో అయినా కొండారెడ్డిపల్లిలో అయినా సరే సీఎం రేవంత్ రెడ్డితో చర్చకు రెడీ అని సవాల్ విసిరారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను తమ ఉద్యోగాలని చెప్పుకుంటున్నారని విమర్శించారు. అన్నీ కూడా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఓ వ్యూహంలో భాగంగానే చేసుకుంటూ వెళ్తోంది బీఆర్ఎస్. चीफ मिनिस्टर मुंगेरी लाल के हसीन सपने वाले ख्वाब देख रहे हैं कि 100 सीट जीतेंगे. मैं तो कहता हूं आप पहले लोकल बॉडी इलेक्शन करो, आपको सच्चाई समझ आ जाएगी कांग्रेस की क्या हालत है. आपकी लीडरशिप में आज कांग्रेस का ये हाल है. अगर आप 5 साल तक सीएम रहे, अगले 15 साल तक कांग्रेस को वोट देने वाला कोई बचेगा नहीं तेलंगाना में. यहाँ की बीसी हो, एससी हो, एसटी हो, माइनॉरिटी हो, किसान हो, हमारे महिला हो, जो भी हो जिनके साथ आपने आज धोखा किया, सारा अवाम आज गुस्से में है, सारा जनता आज गुस्से में है. और इसका नतीजा आपको इलेक्शन में, आगे आने वाली इलेक्शन में, चाहे वो लोकल बॉडी हो या असेंबली बाय इलेक्शन हो या जनरल इलेक्शन हो, आपको जरूर दिखेगा. మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ కూడా రంగంలోకి దిగబోతున్నారు. ఇవాళ రేపో భారీ ప్రెస్ మీట్ పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. కృష్ణా గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయబద్ధమైన నీటి వాటాపై త్వరలోనే స్పందిస్తా ప్రజల ముందు వాస్తవాలని పెడతానంటూ చెప్పుకొచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలే లక్ష్యంగా ఆ ప్రెస్ మీట్ ఉండబోతోందని చెప్తున్నారు. సో కేసీఆర్ ఎంట్రీతో బీఆర్ఎస్ ను ఫుల్ యాక్టివ్ మోడ్లోకి తీసుకొచ్చినట్టే అవుతుంది. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికార పార్టీని ఎదుర్కోవడం అంత ఈజీ కాదన్న అభిప్రాయం కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది. ఎందుకంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 9.5 ఏళ్లు డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ ఆశ నెరవేరలేదు. రేవంత్ సర్కార్ మాత్రం నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నారు. ఆల్రెడీ పట్టాల పంపిణీ పూర్తయింది. ఇళ్లకు ముగ్గులు పోయడం, కొన్ని చోట్ల ఇళ్ల నిర్మాణాలు పూర్తయి శ్రావణ మాసంలో గృహప్రవేశాలకు ముహూర్తం పెట్టుకోవడం కూడా జరుగుతోంది. సో ఇది బీఆర్ఎస్ ను ఇబ్బంది పెట్టేది. అందులోనూ పల్లెల్లో రైతులు కూడా పెద్దగా అసంతృప్తితో లేరన్న అభిప్రాయం వినిపిస్తోంది. సాగు సమస్యలు కనిపించడం లేదు, కరెంట్ కోతలు కూడా లేవు. సో స్థానిక పౌరులో గెలవాలంటే బీఆర్ఎస్ ఇంకాస్త ఎక్కువగా కష్టపడాల్సిందే, డిఫరెంట్ స్ట్రాటజీతో వెళ్లాల్సిందే. నిజాలు మాట్లాడుకోవాలంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ కంటే కాస్త వెనకబడింది బీజేపీ.
లోక్సభ ఎన్నికల తర్వాత పెద్దగా హడావుడేం కనిపించలేదు. ప్రజా పోరాటాలు చేసినా పెద్దగా ఫోకస్లోకి రాలేదు. నాయకుల ప్రెస్ మీట్లలో కౌంటర్లు ఇచ్చారే తప్ప గ్రామ స్థాయిలో నడిచిన పార్టీ కార్యక్రమాలేం లేవు. అలా అని ఎన్నికల సమయంలోనూ అలాగే ఉంటుందనుకుంటే పొరపాటే. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల పెద్ద వ్యూహాన్ని రచిస్తోంది. సరిగ్గా పార్లమెంట్ ఎన్నికల కోసం ఎలాంటి స్ట్రాటజీని అమలు చేసిందో, అప్పట్లో అది ఎలా వర్కౌట్ అయిందో దాన్నే ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్లోనూ అమలు పరచాలనుకుంటోంది. ఎలా అయినా సరే స్థానిక సంస్థలో త్రిముఖ పోటీ జరగాల్సిందేనన్న వ్యూహంతో వెళుతోంది కమల దళం. మరి ఆ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా? స్థానిక సంస్థల సమరాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది కమలదళం. తెలంగాణలో తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న బీజేపీ చెప్పినట్టుగానే గత లోక్సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన సీట్లు రాకపోయినప్పటికీ సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం పట్టు సాధించింది. బీఆర్ఎస్ కి ఒక్క ఎంపీ సీట్ కూడా రానివ్వకపోవడమే బీజేపీ సాధించిన అసలైన గెలుపు. బట్ ఆ టెంపోని అలాగే కొనసాగించడంలో కొంత విఫలమైంది అంటుంటారు రాజకీయ విశ్లేషకులు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ పెద్దగా బలం పుంజుకున్న దాఖలాలు కనిపించడం లేదు అనేది పొలిటికల్ విశ్లేషకులు చెబుతున్న మాట. రాష్ట్ర స్థాయిలో గట్టి కార్యక్రమాలు చేసుంటే అవి పల్లె మీద కూడా ఖచ్చితంగా ప్రభావాన్ని చూపించి ఉండేవి. అలాగని పల్లెపై బీజేపీకి పట్టులేదని మాత్రం కాదు. గత స్థానిక సంస్థల ఎన్నికల కన్నా ఈసారి బీజేపీకి కొంత బలం పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. ఆధిపత్యం చూపకపోయినా రెండు పార్టీలకు కొంత పోటీ అయితే ఇవ్వొచ్చంటున్నారు. అందున పట్టణ ప్రాంతాలకు దగ్గరలో ఉన్న గ్రామాల్లో బీజేపీ బలంగా ఉంది. అందులోనూ ఉత్తర తెలంగాణ హైదరాబాద్లోనే కమలం హవా ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్లోనే ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు బీజేపీకి. మరి స్థానిక పోరులో తెలంగాణ అంతటా సత్తా చాటాలంటే పెద్ద కసరత్తే చేయాలి. భారతీయ జనతా పార్టీ మేము కేవలం అధికారం కోసమే కాదు, ప్రజల కోసం కూడా మేము పనిచేసే పార్టీ మాది. మీరు కేవలం అధికారం కోసం పనిచేసే పార్టీ మీది. అధికారంలో పాటు మీరు అభివృద్ధి చేసేటువంటి పార్టీ మీది. ఏఐసిసి అంటే ఆల్ ఇండియా చీటింగ్ కమిటీగానే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కాదు మీది. కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ మేము గెలుస్తామని చెప్పేసి. లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఈ యొక్క ప్రజలు, తెలంగాణ ప్రజలు మీకు చుక్కలు చూపెడతారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే ఉన్నాయో దాంట్లో మీరు తప్పకుండా అన్ని ప్రాంతాల్లో అన్ని వార్డు మెంబర్తోని మేము జడ్పీటీసీగా మేము పోటీ చేస్తాం. ఇంతకుముందు మేము అంతా పెద్ద ఎత్తున పోటీ చేయాలి. ఈసారి పెద్ద ఎత్తున పోటీ మేము చేస్తాము. ఆల్రెడీ లోకల్ బాడీ ఎన్నికల కోసం కసరత్తు మొదలుపెట్టింది కూడా. అభివృద్ధి మంత్రమే ఎజెండాగా పల్లె ఎన్నికలకు సిద్ధమవుతోంది కమలం పార్టీ. ఒకవైపు తెలంగాణకు కేంద్రం ఏం చేసిందని సీఎం రేవంత్ టార్గెట్ చేస్తున్నా కూడా ఏం చేశామో చెబుతూ కౌంటర్ అటాక్ చేస్తోంది. తెలంగాణలో అభివృద్ధి జరుగుతోంది అంటే అది కేంద్రం ఇస్తున్న సహకారం వల్లే అని పల్లెల్లో సైతం బలంగా చెప్పుకోవాలనుకుంటోంది పార్టీ. డబుల్ ఇంజన్ సర్కార్ మంత్రాన్ని మళ్లీ జపిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లోకి దూకబోతోంది. గ్రామీణ ఉపాధి హామీ తమదే, రేషన్ బియ్యంలో వాటా తమదే, గ్రామాల్లో రోడ్లు, రైతు వేదికల నిర్మాణాలు కేంద్రమిచ్చిన నిధులతోనే అంటూ చెప్పుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది కమలదళం. ప్రతిరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణకి ఏం చేసిందని మాట్లాడతారు. భారతీయ జనతా పార్టీ గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో సుమారు 12 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖర్చు చేయడం జరిగింది. అనేక సంస్థలు తెలంగాణలో తీసుకురావడం జరిగింది. ఏ విషయంలో ఏ పార్టీ నాయకుడు, అది బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే వరంగల్ అడ్డ మీదకి వస్తాము, కరీంనగర్కి వస్తాము, బహిరంగంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణకి ఏం చేసిందో చర్చించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్నే ఇక్కడ అమలు చేయాలన్న నిర్ణయానికి వచ్చింది. ఢిల్లీలో గాని పార్లమెంట్ ఎన్నికల్లో గాని ఆర్ఎస్ఎస్ ని ఒక వ్యూహం ప్రకారం రంగంలోకి దింపింది బీజేపీ. ఇప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ ని రంగంలోకి దింపడానికి రెడీ అవుతోంది. గ్రామ స్థాయిలోనూ హిందుత్వ ఎజెండాని బలంగా తీసుకువెళ్లే ప్రయత్నం ఇప్పటి నుంచే మొదలు పెట్టబోతోంది. అవసరమైతే చేరికలను కూడా ప్రోత్సహించాలని నిర్ణయించింది పార్టీ. గ్రామ స్థాయిలో బలంగా ఉన్న నేతల్ని పార్టీలోకి తీసుకోవాలనుకుంటోంది. అటు తెలంగాణలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై జాతీయ నాయకత్వం కూడా ఇప్పటికే ఫోకస్ పెట్టింది. ఎందుకంటే లోకల్ బాడీ ఎన్నికల ఫలితాలు రేపొద్దున జరగబోయే జీహెచ్ఎంసీ, మున్సిపల్ ఎన్నికలపైన ఉంటాయి. నిజానికి ముందుగా మున్సిపల్ ఎన్నికలు జరిగి ఆ తరువాత స్థానిక సంస్థల ఎన్నికలు జరిగి ఉంటే సీన్ మరొక రకంగా ఉండేదంటోంది
లేదంటోంది బీజేపీ. పట్టణాల్లో ప్రభావం చూపిస్తే ఆ ఎఫెక్ట్ పల్లెల్లో కూడా ఉండేదంటోంది. ఏదేమైనా పల్లె సంగ్రామాన్ని ఈసారి ధీటుగా ఎదుర్కోవాలన్న వ్యూహంతో ముందుకు వెళుతోంది కమలదళం.